నమస్తే అండి. ఈ ఉసిరికాయ పార్ట్ 2 వీడియో అండి. ఇది రిపేరు, క్లీనింగు, దెబ్బలు తగిలితే, గాయపరిస్తే, దెబ్బలు తగిలితే తగ్గడం, జబ్బుల బారి నుంచి మనం రక్షించుకోవడానికి ఒక చాలా మంచి ఔషధం అవుతుంది ఈ ఉసిరికాయ. అయితే 100 గ్రాముల ఉసిరికాయ తీసుకుంటే 250 నుండి 600 మిల్లీస్ విటమిన్ సి లభిస్తుంది. రోజు తింటే రోజు ఒక మనిషికి 50 మిల్లీలు విటమిన్ సి కావాలి. 100 గ్రాములు తీసుకుంటే 250 నుంచి 600 మిల్లీలు వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను. అందుకే నాటు ఉసిరికాయల్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అయితే విటమిన్ సి ఉంటుంది. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇది నిరూపించారు. విటమిన్ సికి బదులుగా ఒక ఉసిరికాయ మొక్క తింటే సరిపోతుందని. చర్మము విటమిన్ సి చర్మము దిగువ పొరలో ఉండే కొల్లాజెన్ అనే మెష్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ కొల్లాజెన్ హెల్తీగా ఉండాలంటే స్కిన్ ఫోల్డ్ కూడా అవ్వదు. పెద్ద ఉసిరికాయల్లో యాంటీ ఏజింగ్ కెపాసిటీ ఉంది. ఈ కొల్లాజెన్ హెల్తీగా ప్రొడ్యూస్ చేస్తుంది. మన స్కిన్కి హెల్తీగా ఉంచుతుంది. స్ట్రెచ్ మార్క్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇది జ్యూస్ రూపంగా కానీ, ఉసిరిలో ల్యూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ రక్షక దళాలని మైక్రోఫేస్ కణజాలు బి సెల్స్కి యాక్టివ్ అయి యాంటీబాడీస్కి బాగా తయారు చేస్తుంది. మైక్రోఫేస్ కణాలు ఉండాలంటే ఈ మైక్రోఫేస్ కణాలని బాగా చేస్తుంది. ఇందులో మూడవది తీసుకుంటే